హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు నేను మా సిస్టరు డీమార్ట్‌కెళ్ళామండి. అంటే ఒక నాకు తెలిసి 4, 5 మంత్స్ నుంచి అసలు ఏమీ తీసుకురావడం లేదు అని చెప్పేసి సరుకుల కోసం అని చెప్పేసి మా చెల్లిని తీసుకొని డీమార్ట్‌కెళ్ళామండి. 5,000 ఖర్చయింది. 5,000 ఖర్చు పెట్టానని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ కాదు కదా! ఒక పిజ్జా కాదు కదా! ఒక థమ్స్ అప్ బాటిల్ కూడా కొనిచ్చలేదండి. ఒకటే తిట్టుడు. అంటే ఫుల్ ఎండ కొడుతుందండి. డీమార్ట్‌లో ఎంత రష్ ఉందంటే అసలు కౌంటర్ కూడా 4, 5 మూసేశారండి. బాగా రష్ ఉంది. 10:30కి అట్లా వెళ్తే మేము 3కి బయటకొచ్చామండి డీమార్ట్ నుంచి. సో, అంత రష్ ఉందండి అక్కడ. ఇంటికొచ్చేసి బాగా ఆకలేస్తుందని చెప్పేసి చిక్కుడుకాయ కర్రీ చేశానండి. చిక్కుడుకాయ కర్రీ చేసి జెప్టోలో కొన్ని ఆర్డర్ పెట్టుకుంటే కకృతి మొఖోడు నిమ్మకాయలు, బీట్రూటు, ఆయిల్ ప్యాకెట్స్ డబ్బా అవన్నీ పెట్టుకుంటే చినిగిపోయినది ఆ కవర్ ఉంటది కదా! జెప్టోది అది ఇచ్చిండండి. అంత కకృతి మొఖం ఎందుకు అట్లా ఇచ్చిండో నాకు అర్థం కాలేదు. వేరే ఆప్షన్ లేదు. మనకి రిటర్న్ ఇచ్చే ఆప్షన్ లేదు కాబట్టి తను అలా చేస్తున్నాడు. సో, ఇది ఒకసారే కాదండి. నాకు తెలిసి నాకు ఒక 2, 3 టైమ్స్ అట్లనే వచ్చినాయి ఇలాంటి కవర్స్. ఒక్కోసారి అయితే చేతిలో పట్టుకొని వచ్చి మరీ ఇస్తారు. సో, ఎందుకు ఇలా చేస్తారో అర్థం కాదు. అంటే వాళ్ళు కూడా తీసుకొనొస్తారు. బట్ వాళ్ళ వాళ్ళ దగ్గర ఉంటాయి కవర్లు. కానీ అలా మోసం చేయొద్దు గదా కస్టమర్లకి. కానీ ఫుల్ ఎండుందండి. ఎండాకాలంలో బయటికెళ్ళాలంటే కంపల్సరీ వాటర్ బాటిల్స్ అనేది ఎనక ఉండాలండి. ఏదున్నా కూడా ఏమైనా తీసుకోవాలన్నా కూడా ఈవినింగ్ టైంలోనే బయటికెళ్ళడం అనేది చాలా మంచిదండి. చిక్కుడుకాయ కర్రీ చేద్దామని జెప్పేసి చిక్కుడుకాయలు నేను తీసుకున్నదే పావు కేజీ. దాంట్లో మళ్ళీ సగానికి సగము మొత్తము పుచ్చులే ఉన్నాయన్నమాట. వారానికొకసారే మార్కెట్ ఉంటది. దాంట్లో సగం పుచ్చు ఉండడం వల్ల కొద్దిగేమో ఉల్లిగడ్డలు, ఎక్కువేమో టమాటా పెట్టేసి కర్రీ చేసి తిన్నామండి. ఇంక చేసేది వేరే ఆప్షన్ లేదు. అదే ఆప్షన్ కాబట్టి ఇగ చేసుకొని తినడం తప్పదు. సో, కాబట్టి ప్రశాంతంగా చిక్కుడుకాయ కర్రీ చేసుకొని మార్నింగ్ నుంచి అసలు ఏమీ తినలేదనమాట. సో, తినేసి ప్రశాంతంగా రెస్ట్ తీసుకున్నామండి. నేను చెప్పుకొచ్చేదేంటంటే ఎండాకాలంలో ఎక్కువ ఎళ్ళకపోవడమే మంచిదని నేననుకుంటాను. ఎందుకంటే రీసెంట్‌గానే మా ఊర్లో ఒకతను వడదెబ్బకి చనిపోయాడు. ఇలా అక్కడే కాదు చాలా చోట్ల అలానే జరుగుతాయి. బీ సేఫ్.